మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అది వ్యక్తికి మాత్రమే కాదు సమాజానికి అంటున్నారు ఒక కిల్లర్. ఇందుకే ఆ కిల్లర్ ఫన్నీగా ఏం చెప్పబోతున్నారో తెలియాలంటే ఎస్కి చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకేట్ రాఘవ అండ్ టీమ్. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి. వచ్చిన పాటకి నా ప్రవర్తనకి ఎక్కడ సింక్ అవ్వలేదని కన్ఫ్యూజ్ వచ్చిన బాడీకి దానికి కూడా సింక్ అవ్వలా. నేను ఒక సైకోని, సీరియల్ కిల్లర్ ని. పద్ధతిగా పెరిగాను, ఏదైనా ఇలా పద్ధతిగా చేస్తూ ఉంటాను. స్కిట్ కిల్లర్. స్కిట్ ని చంపి వాళ్ళు వెనకాల ఉన్నారు, ఇంకా వస్తారు. మందు అంటే నాకు నచ్చదు, మందుని చంపలేం కదా, అందుకే మందేసి వాళ్ళని చంపేస్తుంటా. వస్తా. చమక్ చమక్ చాం చిట్టుకో చిట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. ఝణక్ ఝణక్ చాం పట్టుకో పట్టుకో చంపే తరుగులే తీయా. నమస్తే సార్. నమస్తే అక్క. చెప్పు తీసి కొడతా. ఆవిడ అక్క, ఆవిడ గ్లామర్ అక్కడ, నీ గ్లామర్ అక్కడ. బయట నవ్వు గురించి జనాలు పడిచేస్తారే. నేను నవ్వితే పొడుచుకుని చేస్తారు. ఈయన నా మొగుడండి, తాగుడికి పచ్చి బానిస. అరగంటకోసారి గ్లాస్ లేకపోతే ఈయన్ని నలుగురు మొయ్యాల్సి వస్తుంది. చెప్పించాలి గాని నా ఫ్రెండ్స్ వస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆమ్లెట్లే, కోడి గుడ్డెట్ట పోయిన నువ్వు ఆమ్లెట్ ఆపేసి చంపేస్తానే లోపలికి వెళ్ళు. అప్పుడే చేసినట్టున్నాడే బాబు. టీవీ ఆడదాం. నమస్కారం రా. నమస్కారం. నాకు నమస్కారం చెప్తున్నాడు. నేను బాగానే మాట్లాడుతున్నాను రా. నువ్వు పెగ్గేసావు కదరా, అందుకే నీకు అలాగనే పడుతుందిరా. నేను వేసింది ఒక్కరా, ఈడు చెప్పింది 3 రాలా. చెప్పడం మర్చిపోయింది రా. ఏంటది? వెల్కమ్ టు దోలకొండాకు న్యూస్ ఛానల్. ఏమాకు? దోలకొండాకు న్యూస్ ఛానల్. అశోక్ ఒకే ఒక డౌట్ అడిగండి అసలు. దురదగుండాకు విన్నాను, ఏంటి దూలగుండా? అమలాపురంలో అలాగే అంటారు దోలకొండాకు. మీ పక్కనే ఉన్నారు కాకినాడ వాస్తవ్యులు, అడగండి అక్కడ. చెప్పకూడదేమో అని ఊరుకున్నాను. ఇప్పుడు అందిన తాజా వార్త. జైలు నుంచి ఒక సైకో కిల్లర్ తప్పించుకుని సిటీలో తిరుగుతున్నాడంట. ఆడికి ముందు అంటే పడదంట, ముందు ఎవరైనా వేస్తే సరే వాళ్ళని చంపేస్తాడంట. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా నువ్వు రోయ్. అట్లా తాగిపోతు నువ్వు. ఎంతసేపు టీవీ కట్టు. సారీ వెళ్ళు. ఎవరో సీరియల్ గా తప్పించుకున్నాడంట. నువ్వు సీరియల్ చూడకు, ఆ తలుపు పెట్టే చెప్తాను. పాపం ఎక్కడో వంటింట్లో ఉంటది కదా బ్రదర్, ఆ తలుపేది నేనే వేస్తాను, ఆవిడని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు భయ్యా మీరు? సెలబ్రిటీని. సెలబ్రిటీయా? ఇప్పుడు టీవీలో చెప్పింది నా గురించే. మీ గురించా? డైరెక్ట్ ఇంటికి వచ్చారు. సీరియల్ కిల్లర్ ని. మిమ్మల్ని ఏ సీరియల్ చూడలేదండి. ఇలాంటి పుచ్చిపోయిన పంచి వేసినందుకు ఇన్నేళ్ళు నువ్వు టీం లీడర్ రాకుండా ఉండిపోయి ఎక్కడ ఇచ్చా చెప్పు. ఏంటి ఇక్కడ ఏదో వాసన వస్తుందో, మందు వాసన. మందు ఏమి ఉండదు మా ఇంట్లో, మందు ఉండదు. రేయ్, మందు అలవాట్లేదన్నావు, సోడా బాటిల్ ఎందుకు పెట్టుకుని కూర్చున్నారా? అంటే అజిత్ చేసిందండి, కొంత అప్పుడప్పుడు తాగమన్నాడు డాక్టర్. అజిత్ చేసిందా? నాగే మందు కొడదాను, టైం అయిపోయింది. కొమ్మిడి రారా, మందు కొడదా. ఏమన్నావురా? మందు కొడతాను రమ్మన్నా. అంటే అలసం పేరు మందు కొడదా ఉన్నాడు కదరా బాబు. చేలుకు పురుగు కట్టింది, మందు కొడదాం రా అన్నాడు సార్. ఏమ్రా ఎవరు అనుకో దావత్లు మనకులే అరబాయ్ అంటే వీడు పార్టీ ఇస్తాడా? అవుమలా వీడికి మందు అలవాటు ఉందా? ఎవరైనా చూస్తే నేను తాగుతున్నా అనుకుంటారు, కానీ మనోడే మొత్తం తాగేస్తాడు. మీరు అలా చూడకండి సార్, మీకు అసలు సెట్ అవ్వలేదు సార్, ప్లీజ్ సార్. ఎరా నీకు పార్టీ కావాలా? ఏంది ఇప్పుడు? ఇప్పుడే ఇచ్చేస్తారా పార్టీ? ఒరే అవును, ఈ ఎటు నుంచి పోవాలరా? ఎటు చూసా పొడుసుడు ఏంద్రా బాయ్, నేనెక్కడ చూడలే. ఇక్కడ చూస్తావు కదరా. జాగ్రత్త, పడిపోతుంది లేపలో ఇక్కడ కూర్చోబెడతావు. నువ్వు ఎక్కడే ఉండు, బయటికి వెళ్ళకు. ఈ డెడ్ బాడీల్ని పాతేసి వస్తా. నేను నిన్ను ఎత్తలేను కానీ నువ్వే వచ్చేయి. చివరికి వచ్చేస్తుంది, ఓ పెగ్గేయాలి. ఏంట్రా ఇక్కడ ఏదో వాసన వస్తుందేంటి? వాసన ఆగే రావట్లేదు సార్. రే చెప్పు, నీకు మందు చెప్పాలి సార్. లేదు సార్, నాకు అలవాటు. నీకు మందు అలవాటు లేదంటున్నావు కదా? లేదు సార్, మా టీం లేని మొదటి సార్, నాకు లేదు సార్. మాట్లాడితే ఆడి మీద ఎందుకు కొట్టేస్తావు? నీ ముఖం చూసిన నమ్మకం కుదరట్లేదు, అయినా సరే నేను వెళ్తున్నాను. అయ్యగారు నమస్తే అండి. నమస్తే. మీ ఇంట్లో పాత బాటిల్స్ ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతానండి. బాటిల్ ఏంటి? మా ఇంట్లో బాటిల్ అలా అంటారేంటండి? లాస్ట్ టైం మీరు ఇచ్చిన బాటిల్స్ తో నేను ఇల్లు కట్టుకున్నాను.
వీడు మందు కొడతాడా? మందు కొడతాడు, పెళ్ళాన్ని కొడతాడు, కాసేపు ఇక్కడే ఉంటే నన్ను కూడా కొడతాడు వీడు. మందు కొడతావా నువ్వు? బరాబర్ కొడతా నీకేంటి? మందు కొట్టేవాడు ఇక్కడ బతికుండడానికి వీల్లేదు. పొడి చేస్తా, ఏ చేస్తా. డార్లింగ్, నువ్వేంటి అలా పొడి చేసావు? లేకపోతే తాగి తాగి నువ్వు చావాలి, వాడి చేతిలో చావడం ఏంటి, వాడి చేతిలో చావడం ఏంటి? తాగడం స్టార్ట్ చెయ్యి. ఆమ్లెట్ అయిపోయింది కదా, చికెన్ ఫ్రై తీసుకొస్తా ఉండు. అంటే నన్ను సంపదాం అనుకుంటుందా, బతికిద్దా? చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రో హొయ్యా. చనక్ చనక్ చాం పాప నాగి గారు రియల్ లైఫ్ హాబీస్ ని ఒకటి మీరు స్టేజ్ మీద తీసుకొస్తున్నారు రాఘవ గారు. అదొకటే ఉందండి. ఏది? మేడం, నాగి గారికి నేను ఆల్రెడీ చెప్పాను, నాగి గారికి హెల్త్ కాన్షియస్ ఎక్కువగా. సో వాళ్ళు వచ్చిన తర్వాత ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే క్యాన్సర్ వస్తుంది అని స్టీల్ కప్ లోనే టీ తాగి తర్వాత సిగరెట్ తాగుతారు. ఎలా అనిపించింది మేడం? రాఘవ గారు మంచి మెసేజ్ చెప్పినందుకు అభినందించాలా, లేదా మెసేజ్ ని ఇలాంటి గెటప్ లో ఈ క్యారెక్టర్ లో చెప్పినందుకు కోప్పడాలా అర్థం కావట్లేదు. కానీ బాగుంది, ఫన్నీగా ఉంది. స్కిట్ ఇస్ ఫెంటాస్టిక్. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఎవ్రీవన్ డిడ్ వెరీ వెల్. గుడ్. క్రిష్ గారు ఏమంటారు స్కిట్ గురించి? రాకెట్ రాఘవ నాకు చాలా బాగా నచ్చింది. విషయం ఉన్న విషయమే ఎత్తుకున్నావు. నాకు బాగా చేశారండి. మా మోహన్ అందరూ బాగా చేశారు. ఎంతమంది ఉన్నారు ఈ స్కిట్ లో అనిపించలేదు. మీ ముగ్గురే కనపడుతుంటారు. మరి మీకు ఏం మహత్యం అది తెలియదు. బాగుంది. ఆల్ ది బెస్ట్. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అవునవును. బాగా ఎంజాయ్ చేసాం మేము. ఎవరు డైలాగ్స్ ఎవరండి? అదిగో ఆయన. మీరేనా? ఏంట్రా వింటర్ వణుకుతుంది అంటేగానే అది నాదే మేడం. మరి ఇది ఒరే నేను ఒక రాయేసాను, నువ్వు 3 రాలేడు. అది నాదే. అది అయింది ఉంటది. దూరగొండకు టీవీ ఛానల్. అది సార్. అది ఏం రాసావని. నిజంగా 2 జోకులు వేసాం కానీ మంచి రైటర్ అండి. మంచి పంచులు వేస్తుంటాడు. ఇంకా ఎక్కడ కూడా పంచి వేసాడు. లింగి పంచి బాగుంది. ఆల్ ద బెస్ట్. ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి. ఏ మాట కామాటే, రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు అన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని. వెనక్కి వెళ్తానా. డంబర్ గాడేంట్రా మన ఫోన్ పట్టుకునేటో వేండ్రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి ఇతను పోయినరా? చూడరా చెప్పరా ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పేనా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసినా. 1-2 వచ్చినాయా? వచ్చినాయి. 3 ఓపెన్ చేయి. చేసినా. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలరా? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే ఓపెన్ చేయరా? అదే ఒరే ఏంద్రా ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా అయ్యని, డిలీట్ చేయి. వద్దురా మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎవడెక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. మనం పెళ్లి చేసుకోవాలి, లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం. ఆన్రీచబుల్. కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా. కస్టమర్ 198. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. రాజుగారు నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయ్ పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. దానికి మేమేం చేయాలి సార్? ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్. అట్లా ఒక్కసారి ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్యాలమ్మ షెడ్ సార్, కమ్ టు ముత్యాలమ్మ షెడ్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్